హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ యాదగిరి ధర్మారపు. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రకృతిలో నా అన్వేషణ. నేనైతే నిజంగానే ప్రకృతిలో అన్వేషిస్తున్నాను నేను అనుకుంటున్నాను. సారీ, గొప్పలు చెప్తున్నాను అనుకోవద్దు. సరే, విషయంలోకి వెళ్తే ఈరోజు మనం హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం యొక్క విశిష్టత, ఆ దేవాలయానికి వెళ్ళే దారి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు, జలపాతాలు, ఆ కొండల యొక్క సోయగాలు, ఆ కొండల మధ్యలో జలపాతాల సోయగాలు, వాగులు, వంపులు, వంకలు తిరిగినటువంటి ఆ నీటి ప్రవాహాలు, కొండ గుహలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తీశానండి. కానీ దయచేసి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి వీడియో క్లారిటీ విషయంలో. ఎందుకంటే నేను ఇంకా నా మొబైల్ ఫోన్లోనే నేను వీడియోలు చేస్తున్నాను. ఇంకా నేను ఎలాంటి కెమెరాలు ఇంకా ఏం తీసుకోలేదు. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే ముందు ముందు ఖచ్చితంగా మంచి మంచి ఎక్విప్మెంట్ తీసుకుంటాను. చాలా దూరం వెళ్ళాలని నా కోరిక, మీ సపోర్ట్ ఉంటే. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది, అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, పొద్దున్నే 6:30-7 లోపు ఈ ఆలయానికి చేరుకోగలిగితే, ఈ టైంలో 6:30-7 లోపు చేరుకోగలిగితే ప్రకృతి అతి మధురంగా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే మనం నో వర్డ్స్, చాలా బాగుంటుంది. ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి జలపాతాలు, అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు, ఆ కొండ గుహలు, యతి తపోస్థలం అంటారండి. యతి తపోస్థలం ఇక్కడ మన గోవిందరాజస్వామి, తిరుపతిలో గోవిందరాజస్వామి ఎలా అయితే ఉంటారో, యతి తపోస్థలంలో వెంకటేశ్వర స్వామి అలా దర్శనమిస్తారు. దాని తర్వాత ఆంజనేయ స్వామి, ద్వారపాలకుడు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. ఇదంతా కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. పెద్ద పెద్ద బండలు, చాలా పెద్ద పెద్ద బండలతో వాళ్ళు ఈ ఆలయ ప్రాకారాలు, మండపాలు ఇవన్నీ నిర్మించారు. ఇప్పట్లో నిర్మించింది అయితే కాదు, చాలా పురాతనమైన ఆలయం. అక్కడ నైవేద్యంగా దేవుడికి అన్నం, అన్ని కూరగాయలు కలిపి నైవేద్యంగా వండి అక్కడ నైవేద్యం సమర్పించి, ఆ నైవేద్యాన్ని అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా, అన్నదానంగా ఇస్తూ ఉంటారు, అన్నప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వృక్షం, యతి తపోస్థలంలో ఉన్నటువంటి వృక్షం, ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణగా నీళ్లు పోస్తూ ఉంటారు. ఆ పక్కనే జలపాతం ఉంటుంది. ఆ జలపాతం దగ్గర నుండి నీళ్లు తీసుకొని వచ్చి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణంగా నీళ్లు పోస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఆ వెళ్ళే దారిలో. కానీ గుర్తుంచుకోండి, అతి ముఖ్యమైన విషయం, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు వార్నింగ్ ఇస్తారు. అక్కడక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. నీటిలో జాగ్రత్తగా ఉండండి, వీలైనంత వరకు నీటిలో దిగకండి, నీటిలో మొసళ్ళు ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండండి. ఆ నీటిలో ఉన్నటువంటి మొసలి బయటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కొండ సందుల్లోనో బండ సందుల్లోనో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. చేతిలో వీలైతే కర్రను పట్టుకోండి. అంత డేంజర్ అయితే నాకు అనిపించలేదు, కానీ ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ఈ ఆలయం యొక్క విశిష్టత, వెళ్ళే దారి, ఇవన్నీ కూడా ఎంత దూరం ఉంటుంది ఏంది అనేది మన వీడియోలో క్లియర్గా నేను మెన్షన్ చేసినాను. క్లియర్గా వాయిస్ ఓవర్లో చాలా క్లియర్గా ఉంది. దయచేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో అందరూ కలిసి వెళ్ళాల్సిన అతి పవిత్రమైన ప్రదేశం. దయచేసి అపవిత్రం మాత్రం చేయకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. పొద్దున్నే మనం ఇంటి నుండి తెల్లవారుజామున బయలుదేరామండి. హైదరాబాద్ నుండి సుమారు ఒక
4:30 ఆ ప్రాంతంలో బయలుదేరాము. పొద్దున్నే చాలా మంచు కురిసింది. అసలు రోడ్డు కనిపించకుండా చాలా ఇబ్బంది పెట్టింది. అయినా కూడా నిదానంగా చూడండి ఎంత మంచు ఉందో చూడండి రోడ్డు పైన. అయినా కూడా మెల్లిమెల్లిగా వెళ్ళాము. కానీ కొంచెం ఇబ్బంది అయ్యింది, ఎందుకంటే రోడ్డు పైన మంచు కురుస్తూ ఉంటే వెహికల్ నడిపించడం అనేది చాలా కష్టమైన పని. అయినా తప్పలేదు. మేము పొద్దున్నే 4:30కు బయలుదేరి మన కారులో నాగార్జున సాగర్ రూట్లో వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి సుమారుగా ఎత్తిపోతల జలాశయం దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఏకముఖ దత్తాత్రేయగా మనకు దర్శనమిస్తారు. దాదాపు ఇక్కడ నుండి మనం 150 కిలోమీటర్లు ప్రయాణించాలి హైదరాబాద్ నుండి. ఇప్పుడు మీకు ఈ రోడ్డు చూడండి ఎంత బాగుంటుందో, చుట్టూ పచ్చని చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్, అంటే నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఆ రోడ్డు పైన దాదాపు కనిపిస్తుంది వెళ్ళే దారిలో. మనం హైదరాబాద్ నుండి వెళ్ళడానికి హైదరాబాద్ నుండి ఇబ్రాహీంపట్నం రోడ్లో ఇబ్రాహీంపట్నం, మాల్, చింతపల్లి, మల్లేపల్లి, పెద్ద ఊర, నాగార్జున సాగర్, అదే మన నాగార్జున సాగర్ ఎర్త్ డ్యామ్ అంటారు దాన్ని. ఎర్త్ డ్యామ్ అనేది దీని తర్వాత నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్స్ డ్యామ్ వస్తుంది. అయితే దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 150 కిలోమీటర్ల దూరం మన ఓన్ వెహికల్ అయితే ఎంత తక్కువ అయినా పొద్దున్నే కాబట్టి నాకు ఒక 3 అవర్స్ జర్నీ పట్టింది. మధ్యలో టిఫిన్ చేసుకుంటూ టీలు తాగుకుంటూ వెళ్తే, కానీ వెళ్ళే దారి మాత్రం చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇదే మన నాగార్జున సాగర్ డ్యామ్ అండి. కాకపోతే రోడ్ పైన పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన వెహికల్ ఆపనివ్వలేదు. సో మేము వెళ్తూనే ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే పొద్దున్నే టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా బాగుంటాయి. మీకు అది క్షుణ్ణంగా చూపించడం కోసం మేము పొద్దున్నే తొందరగా బయలుదేరి వెళ్ళిపోయినాము. అక్కడ మేము ఆగకుండా ఇది డ్యామ్ దాటిన తర్వాత వెళ్ళే దారి. అయితే ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత మాత్రం చాలా గొప్పది. ఎందుకంటే మనం నల్లమల ఫారెస్ట్కి సంబంధించి వీడియోస్ లాస్ట్ టైం వీడియో చేసినాం కదా, ముని శివాలయం అని, ఇంచుమించు అలాంటిదే. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఒకే ఒక ఆలయం ఏకముఖ దత్తాత్రేయ ఆలయం ఇదే అనుకుంటున్నాను నేను. గానుగాపూర్ తర్వాత ఇదే అతి విశిష్టమైన మందిరంగా నేను అనుకుంటున్నాను, టెంపుల్గా నేను భావిస్తున్నాను. చాలా పురాతనమైన ఆలయం. కొండలకు పెద్ద పెద్ద గుహదారులు, అంటే అక్కడి నుండి శ్రీశైలం వెళ్ళడానికి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి అక్కడి నుంచి గుహదారులు ఉన్నాయంట. అంటే టన్నెల్స్, అప్పట్లో వాళ్ళు టన్నెల్స్ తవ్వుకొని వెళ్ళేవారని అక్కడ పంతులు గారు కానీ అక్కడ లోకల్ ప్రజలు కానీ చెప్తున్నారు. అంటే చాలా పురాతనమైన ఆలయం. నాగార్జున సాగర్ నుండి ఎత్తిపోతల ఎవరికైనా తెలుసు మ్యాక్సిమం. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి వాటర్ ఫాల్ కూడా. ఆ వీడియో కూడా నేను చేస్తాను, మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రకృతిలో నా అన్వేషణ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దయచేసి చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దాదాపు మనం టెంపుల్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాం. ఇది ఆలయం యొక్క ముఖద్వారం. ఈ ముఖద్వారంలో వెళ్తూ ఉంటే ఒక పక్క దత్తాత్రేయ స్వామి, ఇంకోవైపు సాయిబాబాని విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇటు పక్క అయితే ఫొటోస్ పెట్టారు. ఇక్కడ నుండి మనం కిందికి లోయలోకి కిందికి
ఇలా మెట్ల దారి ద్వారా కిందికి దిగుతూ ఉండాలి. దాదాపు ఎక్కువ దూరం ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ అంతా కిందికి దిగాలి. ఒక 1/2 కిలోమీటర్ కిందికి దిగిన తర్వాత మనకి ఫ్లాట్ వే, అంటే మెట్లు కాకుండా మామూలు దారి ఉంటుంది. అది కూడా కొండలతో బండలతో పెద్ద పెద్ద మన కొండ చర్యలు పెద్ద పెద్ద బండలతో ఉంటుందన్నమాట. కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ మాత్రం నీటిలో మొసళ్ళు ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మొసళ్ళు బయట కూడా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, అటు ఇటు చూసుకుంటూ. నేనైతే కొంచెం ఇంతకుముందు వెళ్ళినాను, బట్ ఎంతైనా కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ముందు ముందు మీకు చాలా అడ్వెంచర్స్, మంచి మంచి నేచర్ చాలా బాగుంటుంది. వీడియో చూడండి, ఇక్కడ రాశారు నీటిలో మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సూర్యోదయం అప్పుడే స్టార్ట్ అయింది. సూర్యోదయం కింద చూడండి నీటి జలపాతం ఎంత బాగా కనిపిస్తుందో, ఎత్తిపోతల జలపాతం. ఆ జలపాతం కింద నుండి మనం వెళ్తున్నాము. మామూలుగా అయితే టూరిజం వాళ్ళు ఎత్తిపోతలకి సంబంధించి ఒక పార్క్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఆ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. మనం ఏ టికెట్ లేకుండా వితౌట్ టికెట్ కింద నుండి మనం ఆ జలపాతాన్ని వీక్షిస్తున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇంకా ముందు ముందు నేను మంచి మంచి కెమెరాలు కొనాలనుకుంటున్నాను. మీరు దయచేసి సపోర్ట్ చేస్తే, ఇలాగే వాచ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉంటే మన ఛానల్కి మంచి సపోర్ట్ లభిస్తుంది. తద్వారా నేను మంచి మంచి వీడియోలు, మంచి మంచి కెమెరాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నా ఫోన్లో తీసినాయి కాబట్టి ఏదో నాకు తోచినంతగా, నాకు వీలైనంతగా ప్రయత్నించాను. చూడండి మెట్లు కిందికి దిగడానికి మెట్ల దారి అయిపోయింది. ఇక ఇక్కడ నుండి ఒక బండ లాంటి ప్రదేశం వస్తుంది. ఈ బండలాంటి ప్రదేశం, ఈ ప్లేసే చాలా డేంజర్ అంటానండి, అక్కడ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఈ బండ సందుల్లో, ఈ పక్క బండ సందుల్లో మొసళ్ళు పడుకుంటాయంట. చూడండి ఈ పైన ఉన్నదే దేవుడు టెంపుల్ అండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. మా నాన్న వాళ్ళ చిన్న చెల్లండి ముందు నడుచుకుంటూ వెళ్తుంది. చూడండి దేవాలయం వారు అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొసళ్ళు ఉంటాయి జాగ్రత్త, నీటిలో దిగవద్దు అని. కానీ దానికి ఒక చిన్న, మనం కూడా ఒక చిన్న యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆ పక్కన బండ సందులో కూడా పడుకొని ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి. చూడండి ఆ జలపాతం అసలు ఎంత బాగుంటుందంటే, అక్కడికి వస్తే పొద్దున్నే సూర్యోదయంలో మీరు అక్కడికి చేరుకోగలిగితే చాలా బాగుంటుంది. ఆ బండలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మన వాళ్ళందరూ కూడా ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. టెంపుల్కి చేరుకోగానే ముందుగా మనం ద్వారపాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ఇదేనండి అతి పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం. అందరూ దర్శించుకోండి. చాలా పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం అండి. చూడండి, కాకపోతే మేము వెళ్ళేసరికి పొద్దున్నే కదా, ఇంకెవరు రాలేదు, టెంపుల్ ఓపెన్ చేయలేదు. జై శ్రీరామ్. ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఇది ఒక మెట్ల దారి. ఇలా ఆర్చ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి మెట్ల దారి అన్నమాట. పెద్ద దూరం ఉండదు, మహా అయితే ఒక అనుకుంటా నేను ఒక 200 మీటర్స్ అట్లా ఉంటుంది, అంత మించి అయితే ఉండదు. 50 or 60 స్టెప్స్ ఉంటాయి, అంత మించి ఉండదు. ఒక 3 ఫ్లోర్ హైట్. ఇక్కడ నుండి ఆంజనేయ స్వామి దర్శనం ముగించుకొని అలాగే ముందుకు సాగుతూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, చూడండి ఆ కొండ ప్రాంతాలు, ఆ కొండల కింద గుహలు, ఆ గుహదారులు, అలాంటి గుహదారులు ఉన్నాయంట ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి. అప్పట్లో మరి ఋషులు మునులు తపస్సు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకునేమో తెలియదు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది అది వచ్చేసి అన్నదాన సత్రం, అంటే ఉంటుందో లేదో తెలీదు, అన్నదాన సత్రం. ఇక్కడికి వచ్చిన జనాలు, భక్తులు అన్ని కూరగాయలు, బియ్యం అన్నీ కలిపి
వీళ్ళు దేవుడికి నైవేద్యంగా అన్నం వండి ఇక్కడే వండి చూపిస్తాను మీకు. చూడండి, ఈ మధ్య వృక్షం, ఈ చెట్టు చుట్టూ వీళ్ళు నీళ్లు పోస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చూడండి, ఆ కింద వాటర్ దగ్గర ఉన్నటువంటి చెట్టు చుట్టూ నీరు పోస్తున్నారు. ఇక్కడే స్నానాలు చేయడానికి స్నానఘట్టాలు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పడానికి ఊరికే అయితే చెప్పరు ముసళ్ళు ఉంటాయని, కానీ మానవ నైజం అలాంటిది వినం కదా మనం, కానీ తప్పదు. ఈ స్నానఘట్టాలు ముగించుకొని వెళ్తూ ఉంటే మనకి పైకి వెళ్ళడానికి దారి ఉంటుంది. చూడండి ప్రకృతి ఎంత బాగుంటుందో. ఈ టెంపుల్ పైకి వెళ్ళిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఎంత బాగుంటుందంటే అసలు మీరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్ని కొండల్లో అడవి, చాలా పెద్ద అడవి అండి. ఆ కొండల్లో ఉంటుంది ఈ టెంపుల్. చూడండి పైన దత్తాత్రేయ స్వామి ముఖద్వారం. ఇక్కడ నుండి మేము మొదలు పెట్టాం. ఫస్ట్గా ముందుగా ఒక నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ నుండి నేరుగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాలి. ఈ ఆలయం కూడా ఒక కొండ గుహ లోపల, ఇప్పుడు మనం కొండ చర్యకి లోపల అన్నట్టు చాలా డెప్త్, చాలా లోపలికి వెళ్తే ఆ లోపల ఉంటాడండి దేవుడు. మనం ఏదో గుడి కట్టినట్టు అనిపిస్తుంది, కానీ గుడి కాదు, అసలు ఉండడమే ఆ కొండ లోపల, ఆ గుహ లోపల దేవాలయం, గుహ దేవాలయం అంటారండి. చూడండి ఈ మెట్లెక్కి పైకి వచ్చినాము. పైకి వచ్చిన తర్వాత సూర్యోదయం సూర్యుడు చూడండి ఎంత సూర్యకిరణాలతో ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు ఆ కొండల పై నుండి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇంకా కొద్ది దూరం వెళ్తే మన గర్భాలయం దర్శనం ఇస్తుంది. పైనుండి మనం దాటి వచ్చిన ముఖద్వారం అది. ఇంకా కొద్ది దూరం, మహా అయితే ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు కానీ మనం పైకి వెళ్తే అసలైనటువంటి మన దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవచ్చు. అసలైన గర్భాలయం పైనే ఉంది. చూడండి దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం. గానుగాపూర్ తర్వాత అతి ప్రసిద్ధి చెందినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం మన ఏకముఖ దత్తాత్రేయ దేవాలయం. ఇది గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉంటుంది, కానీ తెలంగాణకి అతి దగ్గరలో ఉంటుంది. నాగార్జున సాగర్ దాటగానే 7 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఈ దేవాలయం ఉంటుంది. పెద్ద దూరం ఉండదండి పైకి, అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వెళ్ళేదారే కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. ఇదేనండి గర్భాలయం ధ్వజస్తంభం. ఈ గర్భాలయం చూడండి, ఈ గోడ నుంచి లోపల మొత్తం గుహనే. చూడండి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. కూరమీసాలతో, వెండి కూరమీసాలతో దేవుడి విగ్రహం కనిపిస్తుంది. దర్శనం చేసుకున్నారు కదా. అలాగే కొంచెం పైకి వస్తే ఇక్కడ ధ్యాన మందిరం, దత్తాత్రేయ ధ్యానపీఠం. చూడండి ఇక్కడ వీళ్ళు గిరిజనులు వీళ్ళు ఇక్కడ జెండా వందనం చేస్తారు. ఈ జెండా వందనం యొక్క జెండాలే అవన్నీ కూడా. ఇక్కడ నుండి బాగా చూడండి మనకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది. చూడండి అదిగో పై నుండి క్లియర్గా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది ఈ వాటర్ ఫాల్. జలపాతం చాలా బాగుంటుంది, ఎత్తిపోతల జలపాతం. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వస్తే మాత్రం దాదాపు కింద మీకు కనిపించిన గుళ్ళన్నీ కూడా వాటర్తో ఫుల్ అయి ఉంటాయి. నిదానంగా అలాగే ఇలాగా మెల్లగా వస్తూ ఉంటారు అన్నమాట. పైనుండి దేవాలయం పైనుండి వ్యూ ఇది, అది వ్యూ పాయింట్, చాలా బాగుంటుంది. ఇక్కడే దత్తాత్రేయ స్వామి యొక్క ధ్యాన మందిరం అంటారు, యాగశాల. ఇక్కడ యాగం కూడా చేస్తారు. ఇక్కడ యజ్ఞం చేయడానికి హోమగుండం అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ నుండి మనకు కొంచెం కిందికి వస్తే ఈ ధ్వజస్తంభం, గర్భాలయం ముందు ధ్వజస్తంభంపై దత్తాత్రేయ స్వామి రూపు అచ్చు. అలాగే కొంచెం ముందుకెళ్తే గంటలు, గుడి గంటలు, ఆ తర్వాత గర్భాలయం యొక్క ముఖద్వారం. ఆ ద్వారం గుండా లోపలికి చూస్తే, అప్పటికి ఇంకా గుడి ఓపెన్ చేయలేదు,
దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం. చూడండి లోపల అంతా పెద్ద గుహ అన్నమాట. ఆ గుహ లోపల దేవుడు ఉంటాడు. చూసారు కదా. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో పంచుకోండి, అంటే షేర్ చేయండి. జై హింద్, జై భారత్.